అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'వరించిన బంధం' 12వ భాగం. రచయిత నీలిమ గారు. చూడండి మిసెస్, ఇతను మీ హస్బెండే కాబట్టి అతను డ్రింక్ చేసి ఉన్నా సరే ఖచ్చితంగా మీరు అతనితో కలవడానికే ట్రై చేయండి. ఎందుకంటే అతని ఫీలింగ్స్ ఇప్పుడు చాలా హైలో ఉంటాయని చెప్పాను కదా! అలా ఇంటిమేట్ జరగలేనప్పుడు లోపల నరాలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. బాగా విపరీతంగా హెడ్ పెయిన్ వచ్చేసి అతనికి కంట్రోల్ ఉండదు. ఒకవేళ మీరలా కలిసినప్పుడు మీకు కూడా ఖచ్చితంగా అతను హార్మ్ చేస్తాడు. కాకపోతే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అతనికి వేసిన డ్రగ్ అలాంటిది. మీరెంతవరకు అతన్ని తట్టుకోగలరో మరి చూడాలని సాక్షి వైపు చూస్తూ అంటుంది. ఆవిడ మాటలకి ఏం చెప్పాలో తెలియక, సరే డాక్టర్ అని అంటుంది ఏదో ఆలోచిస్తూనే. ఓకే. నేనింకా వెళ్తాను. ఏదో ఒక విషయం ఫోన్ చేసి చెప్తానని సాక్షితో చెప్పి డాక్టర్ అక్కడి నుంచి బయటికొచ్చి అజయ్‌తో కూడా మాట్లాడి వెళ్ళిపోతుంది. అజయ్ రూమ్‌లోకి వచ్చి సాక్షి వైపు చూసేసరికి తను పరధ్యానంగా సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక తను దేని గురించి ఆలోచిస్తుందో అజయ్‌కి అర్థమైంది. ఎందుకంటే అది ఎలా ప్రభావం చూపిస్తుందో అతను తెలుసుకోలేనంత చిన్నవాడేమీ కాదు కదా! లేకపోతే ఈ సిట్యుయేషన్‌ని సాక్షి ఎలా ఫేస్ చేస్తుందో అతనికి కూడా అర్థం కావడం లేదు. సాక్షి ఇప్పుడు ఏం చేద్దాంరా అని అంటాడు తన పక్కకొచ్చి కూర్చొని. తెలియట్లేదన్నయ్య. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదని అంటుండగానే కరణ్‌కి మెలుకువ వస్తుంది. ఏదో కలవరిస్తూ ఉండేసరికి ఇద్దరు కూడా అటువైపుగా చూస్తారు. నెమ్మదిగా కళ్ళు తెరిచి కూర్చునేసరికి ఎదురుగా సాక్షి, అజయ్ కనిపిస్తారు కరణ్ కళ్ళకి. తల పట్టుకుని కూర్చొని, అబ్బా ఏంటి ఇంతలా హెడ్డేక్‌గా ఉందని అంటూ సాక్షి వైపే అదొకలాగా చూస్తాడు. ఆ డ్రగ్ ప్రభావం వల్ల కరణ్‌లో వచ్చిన తేడాని అజయ్, సాక్షి ఇద్దరూ కూడా గమనిస్తారు. సాక్షి 2 నిమిషాలు బాగా ఆలోచించి, అన్నయ్య నాకు ఆ డాక్టర్ నెంబర్ సెండ్ చేయండి. మీరు బయటికి వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్తుంది అజయ్ వైపే చూస్తూ. అది కాదురా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అని అజయ్ అంటుంటే, పర్లేదన్నయ్య నేను చూసుకుంటానులెండి. ఎలాంటి సమస్యొచ్చినా పర్లేదు. మీరేం కంగారు పడకండి. మీరు వెళ్ళండని కళ్ళతోనే ధైర్యం చెప్తుంది అజయ్‌కి. ఇంకేం మాట్లాడలేక అజయ్ డాక్టర్ నెంబర్‌ని సాక్షి నెంబర్‌కి సెండ్ చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరిని బాధగా చూస్తూ. అతను అలా బయటికి వెళ్ళేసరికి డాక్టర్ నుంచి ఫోనొస్తుంది. లిఫ్ట్ చేసి చెప్పండి డాక్టర్ టెస్ట్‌లకు పంపించారు కదా! రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతాడు. హా! వచ్చాయి. అది చెప్పడానికే ఫోన్ చేశాను. అంత ఎక్కువ మోతాదులో డ్రగ్ ఇవ్వలేదని ఇంకొక యాంటీడోస్ ఇంకొక 3 గంటలకిస్తే సరిపోతుంది. ఆ టైంకి మీరిక్కడికి తీసుకొని రాగలరా? అతని రియాక్షన్ బట్టి ఫోన్ చేయండని అంటుంది డాక్టర్. ఓకే డాక్టర్ థాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అజయ్ లోపలేమో హాయ్ డార్లింగ్ అని ఇంటెన్స్డ్ వాయిస్‌తో పిలుస్తాడు కరణ్. భయపడుతూనే దగ్గరికి వెళ్లి అతని ఎదురుగా నించుంటుంది సాక్షి. తను అలా వెళ్లడం ఆలస్యం. వెంటనే సాక్షి చేపట్టుకొని తన మీదకి లాక్కుంటాడు కరణ్. ఊహించని ఆ చర్యకి ఒక నిమిషం షాక్ అయినా వెంటనే తేరుకొని కరణ్ గారు వదలండి ఏం చేస్తున్నారని అడుగుతుంది. విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ప్లీజ్ రా ఏదో కావాలనిపిస్తోంది. నా బుజ్జి కదా! నా డార్లింగ్ కదా! నా అవి డార్లింగ్ కదా! నా అవికాకి నేనంటే అంతులేని ప్రేమ కదా! మరి నీ ప్రేమనంతా నాకు చూపించురా అని కరణ్ మత్తులో మాట్లాడుతుంటే సాక్షికి దిమ్మ తిరిగి బొమ్మ పడిపోయింది. ఇప్పుడు ఈయన నన్ను అక్క అనుకుంటున్నారా బాబోయ్! ఆయన పరిస్థితి బాగోలేదు. మత్తులో ఉన్నారు. ఈ టైంలో ఇలా జరిగితే రేపు ఉదయానికి ఆయనకి ఏమైనా గుర్తుకొస్తే నన్నెంత చీప్‌గా చూస్తారు. అప్పుడు నేను ఈయన దృష్టిలో ఎలా కనిపిస్తాను అని తనలో తనే అనుకుంటూ ఏం చెయ్యాలో కూడా తెలియని సందిగ్ధంలో పడిపోతుంది. దేవుడా కరుణించవయ్యా! తండ్రి ఏం చేయాలి? ఏం చేయాలని తను అనుకుంటూ ఉండగానే తన నడుము మీద చేయి పడేసరికి ఉలిక్కిపడి చూస్తుంది. కరణ్ చాలా మెస్మరైజింగ్‌గా చూస్తూ కళ్ళల్లోని తన ప్రేమనంతా కురిపిస్తూ సాక్షి మీదకి ఒరుగుతూ ఉంటే సాక్షి ఏమో భయంతో వెనక్కి జరుగుతూ బెడ్ మీద పడిపోతుంది. వెంటనే కరణ్ కూడా తన మీద వాలిపోయి అటు ఇటు చేతులు పెట్టి సపోర్ట్ చేసుకొని తన మీద పడుకున్నట్లుగా ఉండి ఐ లవ్ యూ అవి, లవ్ యూ సో మచ్ అని నుదుటి మీద ముద్దు పెడతాడు. ఆ ముద్దుకి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పరవశంగా ఫీలయిన వెంటనే అతను అవి అన్న మాటలకి తన మనసు ముక్కలైపోతుంది. వెంటనే తనకి తెలియకుండానే కళ్ళల్లోంచి నీరు కారిపోతూ ఉంటాయి. కానీ అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేని కరణ్ ఆగకుండా ముందు నుదుటి మీద, తర్వాత పాలుగారే చెక్కిళ్ళ మీద, ఆ తర్వాత సన్నగా, పొడవుగా ఉన్న ముక్కుకి ఇంకా ఎంతో అందాన్నిచ్చే ముక్కు పుడక మీద, చిన్న చిన్న కళ్ళను కాటుక కనులుగా చేసి, వాటిని అందంగా తీర్చిదిద్దే కళ్ళ మీద ముద్దులు పెడుతూ, అలా కిందకు జారి సాక్షి కళ్ళలోకి చూస్తూ తన పెదవుల్ని అందుకుంటాడు. ముందు ఏమీ చేయలేని సందిగ్ధంలో ఉన్న తర్వాత ఆ ముద్దులో అతని ప్రేమ తెలుస్తుంటే తనకి కూడా అతనిపై ఉన్న ప్రేమ కారణంగా దూరం జరపలేక తను కూడా తన ప్రేమని ఆ ముద్దులోనే తెలిసేలా ఇష్టంగా జతకలుపుతుంది. ఆమె మనసులో ఉన్నది ఇంకా ఒకటే ఆలోచన. రేపు అక్క వచ్చాక నేను ఆయనకు అడ్డుగా ఉండకూడదు. అలాగని ఇంకొక వ్యక్తిని నేను నా జీవితంలోకి రానిచ్చే ఆస్కారమే లేదు కాబట్టి జీవితాంతం ఈయన జ్ఞాపకాలు నాతోనే ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సమయానికి అతనికి
అనుకూలంగా ఉండడమే మంచిదని తనకు తానే నిర్ణయం తీసుకుంది. కానీ అంతలోనే రేపు ఈ విషయం కరణ్ గారికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు? నన్ను ఇప్పటి వరకు ఫ్రెండ్‌గా ట్రీట్ చేస్తున్నాడల్లా పోయి ఎలాంటి నీచ స్థితిలో నన్ను ఆలోచిస్తారో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉందని అనుకుంటుంది. అలా ముద్దు కొనసాగుతూనే సాక్షి ఆలోచనలు కూడా ఎరుతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. తన మనసుకి, మెదడుకి జరిగిన యుద్ధంలో మనసుకి ఓటుపడి ఇంకా ఆ క్షణాన ఆలోచనలని వదిలేసి కరణ్‌కి ఇష్టంగా సహకరిస్తుంది. 5 నిమిషాల పాటు గాఢంగా పెనవేసుకున్న వారి ఇద్దరి పెదవులు సేదతీరుతూ విడబడ్డాయి. కరణ్‌కి తన ఒంట్లో ఉన్న డ్రగ్ కారణంగా ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే సాక్షి నడుముని చేత్తో తడుముతూ మెడ మీదుగా కిందకి జారుతూ మెడ వంపుల్లో ముద్దు పెడతాడు. ఆ ముద్దుకి పరవశిస్తూ కళ్ళు మూసుకున్న సాక్షికి ఫోన్ వైబ్రేషన్ సౌండ్ వచ్చేసరికి తేరుకొని ఒకవేళ డాక్టర్ గారు ఏదైనా చెప్పారేమో అని అనుకొని నెమ్మదిగా అతని చేతుల్ని తప్పించి మీదకి లేవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ కరణ్ మాత్రం నడుము చుట్టూ పట్టుని బిగించి ఎక్కడికి డార్లింగ్ ప్లీజ్ రా ఐ కాంట్ కంట్రోల్ ఇట్ అని అంటుంటే ఒక్క నిమిషం కరణ్ గారు ప్లీజ్ ఇప్పుడే వస్తానని నెమ్మదిగా అతన్ని తప్పించుకొని పైకి లేస్తుంది. టేబుల్ మీద ఉన్న ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి అజయ్ నుంచి మెసేజ్ ఉండడంతో ఓపెన్ చేసి చూస్తుంది. డ్రగ్ ఎక్కువగా ఏమీ మిక్స్ చేయలేదు కాబట్టి అంత పవర్ ఉండదు. ఇంకొక 2 అవర్స్కి మళ్ళీ యాంటీడోస్ ఇస్తే తెల్లారేసరికి సెట్ అయిపోతుందని డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. వీలైతే మనల్ని కరణ్ని తీసుకుని హాస్పిటల్కి రమ్మన్నారు. లేదంటే ఆవిడే వస్తానని చెప్పారు. ఏం చేద్దాంరా? కరణ్ పరిస్థితి ఎలా ఉందని అంటుంది ఆ మెసేజ్లో. సరే అన్నయ్య, అయితే ఇంకో 1 అవర్ ఆయన ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా మేనేజ్ చేస్తాను. 1 అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేయండి. మనం నెమ్మదిగా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోదామని మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తుంది సాక్షి. ఓకే అని రిప్లై రాగానే ఫోన్ పక్కన పెట్టి చూసేసరికి కరణ్ తన వైపే చూస్తూ ఉంటాడు. అమ్మయ్య, అన్నయ్య చెప్పిందని బట్టి ఇప్పుడు ఈయనకి అంత ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదేమో కదా. అలా అయినా కాసేపు ఎక్కువగా టెంప్ట్ అవ్వకుండా ఉండగలిగితే సరిపోతుందేమో అని అనుకుంటూ ఏంటి కరణ్ గారు అలా చూస్తున్నారు అని అడుగుతుంది. అతని వైపు చూసి ఏం చెప్తాడో అని. కానీ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూనే ఉండేసరికి ఏంటి ఇలా చూస్తున్నారని అనుకుంటుంది. కరణ్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ సాక్షి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంటెన్స్డ్గా చూస్తూ ముందుకు వస్తుంటే సాక్షి వెనక్కి జరుగుతూ గోడ ఉండడంతో అక్కడ ఆగిపోతుంది. కరణ్ తన ఎదురుగా వచ్చి నుంచునేసరికి పక్కకు వెళ్దామని తప్పుకుంటుంటే కరణ్ చేయి అడ్డు పెడతాడు. సాక్షికి అటు ఇటు తన 2 చేతులతో ఎటూ కదలకుండా లాక్ చేసి ఏంటి వెంటనే వస్తానని చెప్పి మళ్ళీ నన్ను తప్పించుకొని పారిపోతున్నావు అని అడుగుతాడు తన కళ్ళల్లోకే చూస్తూ. అది ఏం లేదు కరణ్ గారు, ఇప్పటి వరకు పార్టీలో ఉన్నాం కదా, కొంచెం స్వెట్ పట్టి ఉంది, అందుకే కొంచెం ఫ్రెష్ అయి వద్దామని అంటుంది మెల్లగా. ఏం వద్దులే బేబీ, పర్వాలేదులే, నువ్వెలా ఉన్నా నాకు ఓకే అంటూ మరోసారి ఆమె పెదవులను అందుకుంటాడు. అలాగే సాక్షిని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంటే సాక్షి కొంచెం టెన్షన్ పడుతూ కరణ్ గారు పాలు తెచ్చాను, ముందవి తాగండి అని అంటుంది తడబడుతూ. ఇప్పుడు నాకు ఆ పాలు వద్దురా, మురిపాలు కావాలని అంటాడు. లేదు ఎలాగైనా పాలు తాగించాలి, ఏం చెయ్యాలని ఆలోచిస్తూ కరణ్ గారు ఏమీ తినలేదు, నాకు కొంచెం ఆకలిగా ఉంది, అందుకే ఇద్దరం కలిసి పాలు తాగుదాం ప్లీజ్ అని అంటుంది. ఇలా అన్నా తనని వదులుతాడేమోనని. అయినా ఏంటి బేబీ గారు అని పిలుస్తున్నావు, ఎప్పుడు కరణ్ అనే కదా పిలిచేదానివి అని అంటాడు. అదా ఏం లేదు, ఏదో ఫ్లోలో అలా వచ్చేసిందని కవర్ చేసుకుంటుంది సాక్షి. సరే అయితే ఆకలేస్తుంది అన్నావు కదా, ఇదిగో తాగు అని తనే గ్లాస్ తెచ్చి సాక్షి నోటి ముందు పెడుతుంటే లేదు ముందు మీరు తాగండి, తర్వాత నేను తాగుతానని అంటుంది సాక్షి. నాకొద్దురా, నువ్వు తాగని అంటున్నా వినకుండా మరి నేను ప్రేమతో ఇస్తే తాగరా అని చిరుకోపంగా అంటూ సాక్షి బలవంతంగా కరణ్ చేత తాగించేస్తుంది. కొంచెం తాగి ఇదేంటి ఇది పాలలా కాకుండా మజ్జిగలా ఉందేంటి అని అంటాడు కరణ్. ఏంటి మజ్జిగలా ఉందా? కాదు, అవి పాలే, మీరు డ్రింక్ చేసినట్టున్నారు కదా, మీకు టేస్ట్కి అలా అనిపిస్తుందేమో అని తడబడుతూ చెప్తుంది సాక్షి. ఎలాగోలా కష్టపడి ఆ గ్లాస్ మొత్తాన్ని కరణ్ చేతే తాగించి అమ్మయ్య అని అనుకుంటుంది. తాగిన 2 నిమిషాలకే కళ్ళు మూతలు పడుతుంటే అలా బెడ్ మీద పడిపోతాడు. వెంటనే సాక్షి అజయ్కి ప్లాన్ సక్సెస్ అని ఫోన్లో ఎమోజీ పెట్టి రిలాక్స్గా సోఫాలో కూర్చుంటుంది. కాసేపటికి అజయ్ డోర్ నాక్ చేయగానే ఇద్దరూ కలిసి ఇంకొక రూమ్ బాయ్ హెల్ప్ తీసుకొని కరణ్ని అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఉదయం గార్డెన్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న అర్జున్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి అర్జున్ నిన్ను నాన్న పిలుస్తున్నారు అని అంటారు. ఎందుకమ్మా అని అర్జున్ అడిగితే ఏమో నాకు కూడా తెలియదు, ఏదో మాట్లాడాలని అంటున్నారు అని చెప్పి ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోతారు. ఆలోచిస్తూనే లోపలికి వచ్చి ఏంటి నాన్న పిలిచారు అంట అని అడుగుతాడు ఆయన పక్కనే కూర్చుంటూ. నీకు మన శేషగిరి మావి తెలుసు కదా,
ఆయన ఫోన్ చేశారు. వాళ్ళ అబ్బాయి పెళ్ళంట, రావడానికి కుదరలేదు. ఎలాగైనా మీరందరూ పెళ్ళికి రావాలని మరీ చెప్పారు. నాకేమో లీవ్ లేదు, అందువల్ల నువ్వు వెళ్తావా అని అడుగుతారు. లేదు నాన్న, నాకు కూడా అవ్వదు. అయినా వాళ్ళందరిని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు నాకు కూడా వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు. అలాంటిది నేను ఎలా వెళ్తాను అని అంటాడు అర్జున్. అది కాదు నాన్న, నాకేమో లీవ్స్ దొరకడం లేదు. మీ అమ్మని వెళ్ళమంటే నన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటారా అని అంటుంది. పోనీ అమ్మని తీసుకొని నువ్వు వెళ్ళు. అలా అయితే కొంచెం నీకు కూడా లోన్లీ ఫీలింగ్ ఉండదు కదా. ఎలాగో ఒకలాగా ఈ రోజుకి హాస్పిటల్లో నీ తరపున ఇంకెవరైనా అడ్జస్ట్ చేసుకో. వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు. నువ్వు చదువు అంటూ ఫారిన్ వెళ్ళిపోయావు కాబట్టి నీకు తెలియదు, కానీ లేకపోతే నీకు కూడా బాగా పరిచయం ఉండేది. అందుకే ఇంతలా చెప్తున్నాను, కాదనకు అని అంటారు అర్జున్ వాళ్ళ నాన్నగారు. కాసేపు ఆలోచించి సరే అయితే ఫోన్ చేసి కనుక్కొని ఏదో విషయం చెప్తాను, ఉండండి అని తన రూమ్కి వెళ్తాడు. ఫోన్ తీసుకున్న హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ రోజు తనకి ఇంపార్టెంట్ సర్జరీలు ఏమైనా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకొని ఏమీ లేకపోయేసరికి ఇంకొక డాక్టర్ని ఆ రోజుకి అపాయింట్ చేయమని చెప్పి అదే విషయం వాళ్ళ నాన్నకు కూడా చెప్తారు. సరే అయితే టిఫిన్ చేసి మీరు బయలుదేరండి, నాకు టైం అవుతుందని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఇంతకీ మనం వెళ్లాల్సింది ఏ ఊరమ్మా అని అడుగుతాడు టిఫిన్ చేస్తున్న వాళ్ళ అమ్మని. అనకాపల్లి అని ఆవిడ అనగానే సరే అయితే నువ్వు రెడీ అయ్యి పిలువు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. అనకాపల్లి అని చెప్పిన తర్వాత సరే అని వెళ్ళిపోతాడు. వెళ్తున్న అర్జున్ వైపు చూస్తూ నీ పెళ్లి కూడా చూడాలని ఆశగా ఉంది, కానీ నువ్వేమో వాయిదా వేసుకొని వస్తున్నావు, ఏంటో అర్థం కావట్లేదని చిన్నగా నిట్టూరుస్తారు. కాసేపటికి ఇద్దరు బయలుదేరి కారులో అనకాపల్లికి స్టార్ట్ అవుతారు. తులసి, కరణ్ వాళ్ళు నైట్కి అక్కడే ఉండిపోయి మార్నింగ్ వచ్చేస్తామన్నారు, వచ్చారా అని అడుగుతారు ఆనంద్ గారు హాల్లో కూర్చొని. లేదండి, ఇంకా రాలేనట్టుంది అని అంటుండగానే కార్ సౌండ్ వచ్చేసరికి బయటకు చూస్తారు. కరణ్ వాళ్ళు వస్తుండేసరికి అదిగో వాళ్ళే వచ్చేస్తున్నారు అని అంటారు ఆనంద్ గారు వంటగదిలో ఉన్న తులసి గారితో. అవునా అని అంటూ ఆవిడ కూడా హాల్లోకి వచ్చేసరికి వాళ్ళిద్దరు లోపలికి వస్తారు. ముఖం వాడిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎర్రగా ఉన్నట్లుగా ఉంటే ఏమైంది కరణ్, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతారు తులసి గారు తన చేయి పట్టుకొని కొంచెం కంగారుగా. నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వేం టెన్షన్ పడుకొని అంటూ వచ్చి ఆనంద్ గారి పక్కనే కూర్చుంటాడు. నువ్వు చెప్పింది నిజమేనా? నీ ముఖం చూస్తుంటే ఎందుకో నాకు అలా అనిపించట్లేదురా. సాక్షి, నువ్వేనా చెప్పమ్మా, ఏమైంది అని అడుగుతారు ఇంకా ఆవిడికి నమ్మకం కుదరక. అలాంటిదేమీ లేదు, బాగానే ఉన్నారు. కాకపోతే నైట్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ పడుకోలేదు, అందువల్ల కొంచెం రెస్ట్లెస్గా ఉన్నారు అంతే. మీరేం టెన్షన్ పడకండి, మీరు టిఫిన్ ప్రిపేర్ చేసేయండి, మేము ఈలోపు ఫ్రెష్ అయ్యి వచ్చేస్తామని పైకి వెళ్తుంది సాక్షి. వెనకే కరణ్ కూడా వెళ్తాడు. వెళ్తున్న వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఏవండి, నాకెందుకో వాళ్ళు అబద్ధం చెప్తున్నారనిపిస్తోంది, ఏం జరిగిందంటారు అని అడుగుతారు తులసి గారు ఆనంద్ గారిని. ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు కదా, నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ కళ్ళ ముందు వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఇంకెందుకు నువ్వు వెళ్ళి టిఫిన్ సంగతి చూసుకో అని అంటారు ఆనంద్ గారు చిరుకోపంగా. సాక్షి, ఇప్పటికైనా చెప్తావా అసలు ఏం జరిగిందో? హాస్పిటల్లో ఎంత అడిగినా చెప్పలేదు, తర్వాత చెప్తాను ఇంటికి వెళ్ళాక అనేదానివి, కనీసం ఇప్పుడైనా చెప్పు అని అడుగుతాడు కరణ్. రూమ్లోకి వచ్చిన వెంటనే చెప్తాను, కాకపోతే ముందు మీరు ఫ్రెష్ అయ్యండి, తర్వాత తీరిగ్గా చెప్తాను అని అంటుంది సాక్షి. అబ్బా, ఈ సస్పెన్స్ ఏంటి సాక్షి, ఉదయం నుంచి తర్వాత చెప్తానని అంటున్నావు, ఇంకా ఎంతసేపు అని చిరుకోపంగా అంటూ తనకి కూడా చిరాగ్గా ఉండడంతో టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి. చెప్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో, వాళ్ళని ఏం చేస్తారని భయంగా ఉందని మనసులోనే అనుకుంటుంది సాక్షి. కరణ్ వచ్చాక తను కూడా వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడైనా చెప్తావా? ఇంకా ఏమైనా ఉండిపోయాయా? కాఫీ తాగు, లేకపోతే ఏదైనా టిఫిన్ చేసేయండి, తర్వాత చెప్తాను, ఇలాంటి కారణాలు ఏమైనా చెప్తావా అని వెటకారంగా అంటాడు కరణ్. అవును నిజమే, అసలే నైట్ నుంచి మీరేం తినకుండా ఉన్నారు, మరీ ఎక్కువసేపు అలా ఉంటే నీరసం వస్తుంది, విషయం అయిన తర్వాత అయినా తెలుస్తుంది, కాబట్టి ముందు ఏదైనా తినండి, తర్వాత చెప్తాను అని నవ్వాపుకుంటూ అంటుంది. నిన్ను, నా బాధ నీకు సరదా అయిపోయింది కదా అని అంటూ ముందుకు వచ్చేసరికి సాక్షి రూమ్ అంతా పరుగులు పెడుతుంది కరణ్కి దొరకకుండా. సాక్షి, ఆగు, నువ్వు కానీ నాకు దొరికావంటే సింపుల్గా వదిలేస్తాను, లేదు నేనే పట్టుకున్నానంటే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, చూసుకో అని వార్నింగ్ టోన్తో చెప్తాడు. ఏం చేస్తారేంటి, నేను మీకు దొరకనుగా అని అంటూ ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుంది. బెడ్ చుట్టూ, డ్రెస్సింగ్ టేబుల్ చుట్టూ, టేబుల్ దగ్గరికి, బాల్కనీలోకి అటు ఇటు మొత్తం పరిగెడుతూ ఉంటుంది కరణ్కి అందకుండా ఉండడానికి ట్రై చేస్తూ. కానీ అలా పరిగెత్తినప్పుడు బెడ్కి తగిలి సాక్షి బెడ్ మీద పడిపోతే అప్పటికే సాక్షి చీర కొంగు పట్టుకున్న కరణ్ కూడా తన మీద పడిపోతాడు అనుకోకుండా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయిన సిచ్యువేషన్కి ఇద్దరూ తేరుకోలేకపోయారు. సాక్షి బెడ్ మీద ఉంటే పూర్తిగా ఎక్కడా గాలి కూడా దూరలేనంత దగ్గరగా తన మీద పడిపోయి ఉంటాడు కరణ్. అప్పటి వరకు పరిగెత్తిన ఆవేశానికి సాక్షి గుండెలు అదురుతూ ఉంటే తన ఎదలు కరణ్కి తగులుతున్నాయి. సాక్షి నుదుటన పట్టిన చిరు చెమట, ఇంకా బెదురుగా ఆశ్చర్యంగా చూస్తున్న పెద్ద పెద్ద కళ్ళు, అదురుతున్న పెదవులు, వాటిని చూస్తూ మైమర్చిపోతాడు కరణ్. 2 నిమిషాలు అదే పొజిషన్లో ఉండిపోతారు వాళ్ళిద్దరు కూడా. ముందుగా తేరుకున్న సాక్షి తన గొంతు తడారిపోయినా నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ బలంగా శ్వాస తీసుకొని
కరణ్ గారు అని అంటుంది నెమ్మదిగా పిలుస్తూ. 2 సెకండ్లు కానీ అర్థం కాలేదు తన మాట బయటికి రాలేదని. అంత నెమ్మదిగా తను పిలిచిందని తెలిసాక, అబ్బా సాక్షి, నువ్వు పిలిచింది నీకైనా వినిపించిందా అని తన అంతరాత్మ అడుగుతుంటే నెమ్మదిగా కళ్ళెత్తి కరణ్నే చూస్తుంది. చురకత్తుల్లా సూటిగా చూస్తున్న తన చూపులకు తాళలేక మళ్ళీ రెప్పలు వాల్చేసి సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారిపోయి కరణ్ గారు అని పిలుస్తుంది. అయినా సాక్షి కరణ్ ఆమె పైనుంచి లేవకపోగా ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా సాక్షి పెదవులపై చూస్తూ ముందుకు వంగుతాడు. కరెక్ట్గా లిప్స్ టచ్ చేసే సమయానికి డోర్ సౌండ్ వచ్చేసరికి ఇద్దరు తేరుకొని పక్కకు చూస్తారు. అక్కడ తులసి గారు నుంచొని ఉండేసరికి వాళ్ళున్న పొజిషన్ చూసుకొని కంగారుగా మీదకి లేస్తారు. కథ ఇంకా ఉంది. మరి వీళ్ళిద్దరిని చూసి తులసి గారు కొడుకు కోడలు కలిసిపోయారని అనుకుంటారా? నిజంగా సాక్షి మనసులో కరణ్ ఉన్నా కరణ్ మనసులో సాక్షి ఉందా? మరో పక్క కరణ్కి పార్టీలో ఏం జరిగిందో సాక్షి చెప్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? అవీక్ష తన ఆరోగ్యం కోసమే వెళ్ళిపోయిందని తెలిస్తే, ఈలోపు వీళ్ళు సఖ్యతగా ఉన్నప్పుడు మధ్యలో అవీక్ష వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.